ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి అభ్యర్థులందరూ కూడా అఖండ విజయం సాధించినందుకు, సాధించడానికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదొక విప్లవాత్మకమైన తీర్పుగా నిశ్శబ్ద విప్లవం అని చెప్పుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నా. 1983 సంవత్సరంలో కూడా ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా ఆనాడు అభ్యర్థులు గెలిచిన తీరు, ఆ గెలుపును కూడా మరిపించినటువంటి ఎన్నికలు ఈనాటి ఎన్నికలు. శపథం చేసినటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రిగానే ఈ గౌరవ సభలో అడుగు పెడతాను, అప్పుడు దాకా అడుగు పెట్టనని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజా సమస్యల పట్ల పోరాడుతూ ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటే దానికి సమాధానం ఇది అని చెప్పి చూపించినటువంటి ఎన్నికలు ఈ 164 మంది కూటమి అభ్యర్థుల యొక్క గెలుపు అని చెప్పి మీకు మనం చేస్తాం. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే కాకుండా నన్ అదర్ దాన్ CEO అనేది ఒక అడ్మినిస్ట్రేటర్గా ఏం చేయగలడు అని చెప్పి, పరిపాలన అంటే ఈ రకంగా ఉండాలి, పరిపాలన రాగానే ప్రజా వేదికల్ని, చైతన్య వేదికల్ని పడగొట్టడం కాదు పాలన అంటే ప్రజల కోసం, ఎవరి కోసం అయితే మనం గెలిచామో, ప్రజాస్వామ్యానికి మచ్చుతోనికైనటువంటి ప్రజల వలన, ప్రజల కొరకు, ప్రజల చేత పరిపాలించబడేదే ప్రజాప్రభుత్వం అని చెప్పి అలాంటి ప్రజాస్వామ్య విలువలకి విలువలు ఇచ్చినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా చూసాం. 5 సంవత్సరాలు ఆయన పడ్డ కష్టాలు, ఎన్ని రకాలుగా వ్యక్తిగతంగా విమర్శలు చేసేవాళ్ళు, గౌరవం అనేది లేకుండా ప్రజాస్వామ్య విలువలకి తిలోదకాలు ఇచ్చి రాజ్యాంగ విరుద్ధంగా అవస్థలు ఈ వ్యవస్థకు తీసుకొచ్చారనేది మనందరం కూడా చూసాం. 53 రోజులు జైల్లో నిర్దాక్షిణ్యంగా అభియోగాలకి రుజువులైనటువంటి అభియోగాలు చేసి, తాత్సారం చేసి, న్యాయ వ్యవస్థకి మలినం అంటేలాగా ప్రయత్నించినటువంటి పాలకులు మనం చూసాం. 12వ తారీఖు ప్రమాణ స్వీకారం, 13 ఉదయం ఆయన ఇష్టదైవమైనటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని దాని అర్థాన్ని, పరమార్థాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించినటువంటి అన్నా క్యాంటీన్ని ఈ పాలకులు రూపురేఖలు లేకుండా కూడా నాశనం చేయడానికి ప్రయత్నించి కొన్నిటిని ఏ మద్యాన్ని అయితే నిషేధిస్తా అన్నారో ఆ మద్యానికి అమ్ముకునే షాపులుగా కేటాయించినటువంటి దుర్మార్గ ప్రభుత్వానికి భిన్నంగా మరలా తిరిగి పేదవాడికి గుప్పెడు అన్నం పెట్టలేనటువంటి ప్రజాస్వామ్యం ఎందుకు అన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క మాటల్ని మన్నం చేసుకుంటూ మరలా పేదవాడికి అన్నం పెట్టడానికి సంతకం చేసినటువంటి అన్నా క్యాంటీన్ ఫైల్. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచాలి, స్కిల్ డెవలప్మెంట్స్ పెంచాలి, ఈ రాష్ట్రంలో మానవ వనరుల్ని ఉపయోగించుకోవాలి, తద్వారా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని, ప్రగతిని సాధించాలనే తపంతో మరి ఈ రోజున మరలా ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని, ఏ స్కిల్ డెవలప్మెంట్ మీద అయితే వారి మీద ఆరోపణ చేశారో దాన్ని ఇది ఒక ఆరోపణగా మిగిల్చేలాగా ఒక విషపు చుక్క వేసి ఏదో సాధించాలని చెప్పి ప్రయత్నించి మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టిన
మరలా ఈ దేశానికి ఏది అవసరం, ఈ రాష్ట్రానికి ఏది అవసరం, ఈ రాష్ట్ర ప్రజలకి ఏది అవసరం అని చెప్పి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచాలి అని చెప్పి ఆ నేపథ్యంలో సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ మీద సంతకం. ఎన్నికల ముందు కూడా 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేసి 1000 నుంచి 2000 చేస్తే దానికి తాటాకులు కట్టడానికి ప్రయత్నించినటువంటి ఈ వైసీపీ పార్టీ ప్రభుత్వం ఆనాడు 3000 ఇస్తానని చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి గెలిచిన తర్వాత మాత్రం దశల వారీగా అన్నానని చెప్పి, కావాలంటే చూడండి ఎక్కడో ఎవరు ఎన్ని సందర్భంలో అన్న మాటలను తీసుకొచ్చి 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచితే ఎన్నికల్లో 4000 రూపాయలు, అంతేకాకుండా 2 సార్లు కలిపి 7000 ఇస్తానని చెప్పి చెప్పడమే కాకుండా 50 సంవత్సరాలకే బీసీలకి పెన్షన్ ఇస్తానన్నటువంటి ఘనత, ఆ ఫైల్ని కూడా సంతకం పెట్టినటువంటి మహానాయకుడు. ప్రజల్ని ఆదరించాలి, మరి ముఖ్యంగా అట్టడుగునున్న పేద ప్రజానికాన్ని ఆదుకోవటమే నా ధ్యేయం, నా లక్ష్యం అనే భావంతో పెట్టినటువంటి 4వ సంతకం. అన్నం పెట్టే రైతన్నకి బతుకుదారి చూపించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి అని చెప్పి నమ్మినటువంటి నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారి 5వ సంతకం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.